నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ప్రతి 4 నెలలకు ప్రజాపాలనా కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజాపాలనా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆర్డీఓ బెన్ షాలెం, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, ఏసీపీ సతీష్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సర్వే నెంబర్ అయితే పట్టదారు పాస్బుక్ నెంబర్ ఉందా లేదు చెప్పు అమ్మా. మీరు ఫోటో అంటే అమరవీరులకు సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమం సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమం పాల్గొంటే కావాలా ఫ్రీగా ఏదైతే పెన్షన్ మీ ఎవరు కావాలంటే ఏం పెన్షన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి గ్యారెంటీలన్నీ అమలు చేయాలనేటువంటి ఆలోచనతో చర్చ జరిగింది. చర్చలో భాగంగా ఏమేమి ఎలిజిబిలిటీ ఇతరత్ర సమాచారం ఆనాడు సకల జిల్లా సర్వే జరిగిన తర్వాత ప్రభుత్వం దాన్ని బహిరంగపరచినటువంటి పరిస్థితుల్లో జరిగిన మార్పులు చేర్పులు అనేక ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి యావత్ తెలంగాణ ప్రజల నుంచి ప్రజలకు ఎటువంటి భారం పడకుండా అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే కొట్టించి ఇంటింటికి పంపి ఈ అప్లికేషన్ల ద్వారా గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ మొన్న నెల 28వ తారీఖు నుంచి ఇవాళతో ముగుస్తూ ఉంది. ఈ అప్లికేషన్ల ప్రక్రియలో ఉదాహరణకు పట్టణంలో దాదాపు 6,000 ఇళ్లుంటాయి. మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గంలో 80 నుంచి 90,000 హౌస్ హోల్డ్స్ ఇళ్లుంటాయి. జనాభా ఓటర్లు 2,40,000 చిల్లర అయినప్పటికీ కూడా యావరేజ్ ఒక ఇంటికి ముగ్గురు వేసుకున్నట్టయితే 80,000 ఇంట్లోనే లెక్కన ఇప్పటికే ఈ నియోజకవర్గం మొత్తం మీద ఇవాళది లెక్క లేక 85,000 అప్లికేషన్లు ఈ యొక్క ప్రజాపాలన కింద రావడం జరిగింది.